నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో దాడికి పాల్పడినటువంటి దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం, కోర్టు నిరాకరించడం ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దేవినేని అవినాష్ అబ్స్కాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు ఆయన్ని అరెస్టు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. కొద్దిసేపట్లో ఈ పిటిషన్ విచారణకు వస్తుందనేది మనకున్నటువంటి సమాచారం. ఈ బెయిల్ వచ్చే వరకు కూడా బయటకు రాకూడదని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇదే కేసులో నందిగామ సురేష్ మాజీ ఎంపీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇంకా పలువురు నేతలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తల నేపథ్యంలో వీరంతా కూడా ముందస్తు బెయిల్ వచ్చే వరకు బయటకు రాకూడదని చెప్పి అజ్ఞాతంలో ఉన్నట్లుగా సమాచారం. కొద్దిసేపట్లో అవినాష్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ఇదే ఆయనకు చివరి ప్రయత్నం. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరిస్తే అరెస్టు తప్పదు.